నిడుదవోలు మంత్రి కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి సహాయనిధి కింద 49 మంది బాధితులకు 22.44 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఉన్నవారిని ఆదుకోవడం, అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించడంలో మంత్రి కందుల దుర్గేష్ ఎప్పుడూ ముందుంటారని హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్ ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, నిడదవోలు నియోజకవర్గం ప్రజలు పాల్గొన్నారు. మాట్లాడవద్దు, సార్ స్పీచ్ ఇస్తారు. నిడదవోలు నియోజకవర్గంలో ఈరోజు జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు 49 చెక్కుల్ని 22,44,616 రూపాయల చెక్కుల్ని ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటివరకు మొత్తం ఈ నియోజకవర్గంలో 3,32,45,433 రూపాయలు మనం సీఎంఆర్ఎఫ్ తరఫున కానీ, వారు ఇచ్చేటువంటి చెక్కుల రూపంలో ఇచ్చేటువంటిది కానీ, అదేవిధంగా మనకి ఎల్ఓసి ద్వారా ఇచ్చేది, ఇవన్నీ కలిపి ఈ మొత్తంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఎవరు అవసరంలో ఉంటే వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వెంటనే చెక్కులు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం నిరంతరం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ, వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సహకారం వల్ల ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్గా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ గమనిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండకపోయినప్పటికీ కూడా, గత ప్రభుత్వం ఖజానాన్ని చిల్లుబడి చేసి వెళ్ళినప్పటికీ కూడా ఏదైతే హామీలు ఎన్నికలకు ముందు ఇచ్చామో వాటన్నింటినీ సూపర్ 6 కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా సూపర్ 6లో లేనటువంటి ఆటో సోదరులకి ఇచ్చేటువంటి 15,000 రూపాయలు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ చేపట్టాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చొరవ ఇవాళ రాష్ట్రాన్ని సంక్షేమ రంగంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. పెన్షన్లు ఎలా ప్రతి నెల క్రమం తప్పకుండా ఇస్తున్నామో, అదేవిధంగా దీపం పథకం కానివ్వండి, అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానివ్వండి, ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ అయినటువంటి స్త్రీ శక్తి పథకం, ఇవాళ మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వ్యాపారాభివృద్ధి కోసం కానీ, బంధువులు ఇళ్ళకి వెళ్ళాలన్నా కూడా ఏమాత్రం సంకోచించకుండా ప్రయాణం చేసేటువంటి అవకాశం లభించింది. అదేవిధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వారు ఏ క్షణమైనా సరే మనం అప్లికేషన్ పెడితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత అమౌంట్ని శాంక్షన్ చేయడం అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఔదార్యానికి ప్రత్యేకంగా కనపడతా ఉంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా మనకి 10-15 రోజుల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ప్రారంభమవుతోంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా అవసరమైనటువంటి అన్ని రకాల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని కూడా మా పౌర సరఫరాల శాఖ మార్చులు నాదెండ్ల మనోహర్ గారు తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో కూడా మొత్తం దిగుబడి 5,29,000 మెట్రిక్ టన్నులు ఉంటే అందులో రమారమి ఇప్పటికీ 4 లక్షల మెట్రిక్ టన్నుల్ని సేకరించాలనేటువంటి అంచనాని, లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. తప్పనిసరిగా తీసుకుంటాం. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా గతం కంటే ఎక్కువగా ఇవాళ 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ఆలోచన చేయడం, దాంతోపాటు మిల్లర్లతో మాట్లాడి వారికి ప్రతి గోని సంచికి కూడా 4 రూపాయల చిల్లర చెల్లిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దానికి సంబంధించి గోని సంచులు కూడా ఎక్కడ చిల్లులు లేకుండా క్వాలిటీ గోని సంచులు ఇచ్చే విధంగా చేయడం, దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటిది ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం చేపట్టబోయేది డొక్కా సీతమ్మ గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఇప్పటి వరకు బతుక బియ్యం ఇవ్వడం జరిగింది. ఈసారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే అక్కడ మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలందరికీ కూడా సన్న బియ్యంతో భోజనం పెట్టాలనే నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కొంత మేము సేకరిస్తున్నాం ధాన్యాన్ని కూడా. ఆ రోజున డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఆమోదించి
దాన్ని ఆ పేరుతోటి మధ్యాహ్న భోజన పథకాన్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మద్దతు ధర కూడా రైతుకి ఇచ్చేటువంటి మద్దతు ధరను కూడా 69 రూపాయల మద్దతు ధరను పెంచడం జరిగింది. ఈ ప్రకారం చూసుకుంటే ఈ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఒక పక్కన, మరో పక్కన అభివృద్ధికి సంబంధించి మీరందరూ చూశారు. అమెరికా వెలుపల ఏకైక గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి మాటని మనం గుర్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ప్రత్యేకించి మన లోకేష్ గారు కానీ తీసుకున్నటువంటి శ్రద్ధ ఇవాళ గూగుల్ సెంటర్ని మనం వైజాగ్లో ప్రారంభించుకుంటున్నాం. ప్రమాణమే 12 దేశాలకి అనుసంధానం చేయబడుతుంది ఈ గూగుల్ సెంటర్. దీన్ని డేటా సెంటర్. దీని ద్వారా రాబోయే రోజుల్లో దానికి అనుబంధంగా వచ్చేటువంటి డేటా సెంటర్ వల్ల కానీ, లేకపోతే ఇతరత్ర ఐటీ ఇండస్ట్రీస్ వల్ల కానీ అనేక మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం కూడా ఉంది. అలా చూసుకుంటే ఒక పక్కన అభివృద్ధిని, మరో పక్కన సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమపాళలో రంగరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరో ముఖ్య విషయం, నిడదవోలు నియోజకవర్గం వచ్చేటప్పటికి ఇక్కడ తారతమ్య భేదాలు లేవు. పూర్తి స్థాయిలో కూటమి అంతా ఒకే తాటి మీద నిలబడి ఉంది. కూటమి తరఫున చేసే ప్రతి కార్యక్రమం కూడా ఎక్కడైనా సరే ఏ పదవి ఇవ్వాలన్నా, ఏ నామినేటెడ్ పదవి ఇవ్వాలన్నా, ఏం జరగాలన్నా అక్కడ ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు, 3 పార్టీలు మండలాధ్యక్షులు కూర్చోమని వారందరూ మాట్లాడుకుని, వారందరూ ఒక కాగితం మాకు ఇస్తే దాని మీద మేము పూర్తి స్థాయిలో ఆలోచించి అన్ని పార్టీలకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందువల్ల దీన్ని కొన్ని ఛానల్స్, నేను అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ, ఛానల్స్ వక్రీకరించడం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. కూటమిలో విభేదాలు సృష్టించే విధంగా కొన్ని ఛానల్స్ ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని మాత్రం సహించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కూటమి కలిసే ఉంటుంది. కలిసే ఉండి మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.